మా పితరుల తండ్రి అయిన ఓ ప్రభువా, పునీతాన్నాయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానం చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆదికాండము 18వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 32 వరకు. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పనిపైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలెనను మనవి నా చెవిన పడినది. నేను నిజము తెలిసికొన తలచితిని అని చెప్పాను. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణంలో సజ్జనులు 70 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతటా దేవుడు సొదొమ నగరములో 70 మంది మంచివారు ఉండొచ్చో వారిని బట్టి ఎల్లరూ క్షమించును అని చెప్పాను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే, అయినను తెగించి దేవుని వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 70 మంది మంచివారున్న తాము ఏమి చేయుదురు? 5 తక్కువ గుడచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అనెను. 45 ఉన్నను నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పాను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్నా ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చేయను అని దేవుడు చెప్పాను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకము, ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండిననుకును, అప్పుడు ఏమి చేయుదురు అనెను. 30 మంది ఉన్నాను, నేనేమీ చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు, ఇంకనూ మాట్లాడటకు సాహసించుతున్నాను. ఒకవేళ ఆ నగరంలో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమైగును అని అడిగాడు. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనం చేయను అనెను. తర్వాత అబ్రహాము, ప్రభు, తాము కోపడకున్న ఇంకొకసారి మాత్రము మాట్లాడలేను. ఒకవేళ అక్కడ 10 మంది మాత్రమే ఉందురేమో, మంచివారు మాత్రమే ఉందురేమో అని ప్రశ్నించాడు. దానికి దేవుడు, 10 మంచివారు ఉన్నను చాలు, దానిని నాశనం చేయను అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు.
forgiven us all our trespasses. Second reading, a reading taken from the letter of St. Paul to the Colossians, chapter 2, verses 12 to 14. Brethren, having been buried with Christ in baptism, in which you were also raised with him, through faith in the powerful working of God, who raised him from the dead. And you, who were dead in your trespasses and the uncircumcision of your flesh, God made alive together with him, having forgiven us all our trespasses by cancelling the code of debt that stood against us with its legal demands. This he set aside, nailing into the cross. The word of the Lord. Thanks be to God. పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట చూడని ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామము పవిత్రపరపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయము, మా పాపములను క్షమింపము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పాను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు, నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయునూ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానము ఇచ్చేననుకొనుడు. నేను మీతో చెప్పున్నది ఏమనా, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీయూ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధాన్యపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరకును, తట్టుడు, మీకు తెరవబడును
అడిగిన ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తెరవబడను అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువాని స్తుతికలుగా. ప్రియమైనటువంటి గురువులారా, కన్యాస్త్రీలారా, ప్రత్యేకించి ఈ విచారణ విశ్వాసాలు ఈరోజు మనకు కన్నుల పండుగగా నూతనీకరించినటువంటి సుందరీకరించినటువంటి మన యొక్క దేవాలయము ఎంతో చక్కగా ఈ విచారణ గురువులు మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరి కరతాల ధ్వనులతో ఫాదర్ జోసెఫ్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అప్రిషియేట్ యువర్ గుడ్ వర్క్ ఫాదర్ జోసెఫ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మాట్లాడకూడదని తెలుస్తున్నానా? hardships that we have taken, challenges we have faced. It's really wonderful work. He has given a new facelift for this campus. మీ అందరూ ఎంతో సహకరించాలి. ధర్మదాతలు ఉన్నారు. మీ అందరి యొక్క ప్రార్థనలు అన్నిటికంటే ముందుగా మీ ప్రార్థనలు ఉన్నాయి. మన ఈ గురువులు, మోక్ష, మన కన్యాస్త్రీలు వీరందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తేనే ఈ పని అవుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా నా వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, మీ యొక్క చప్పట్లు. ఈరోజు మరి నిన్నటి దినాన పునీత అన్నమ్మ గారి పండుగను మామూలుగా మనం కొనియాడాలి. కాకపోతే అన్నమ్మ పవిత్ర నామము పేరిట ఈ యొక్క దేవాలయాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. అన్నమ్మ గారి యొక్క ప్రార్థన విన్నపాలు మనకు ఎంతో దోహదపడ్డాయి. మరి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో, క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వంలో, ఆ పవిత్రాత్మ వరములతో అనుగ్రహాలతో నిండినటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా ఈ పూజ బలిలో పాల్గొంటూ ఉన్నాం. అనేకమైనటువంటి దివ్య సంస్కారాలను ఎంతో హాయిగా మనం నిర్వహించుకుంటున్నాం. బహుశా మీ అందరూ కూడా అన్నమ్మ గారి సభ కన్యాస్త్రీలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారనుకుంటున్నాం. సో విష్ యూ ఆల్ సిస్టర్స్ a very happy feast. May your patron saint also intercede for all your intentions. ఎంతమంది పిల్లలు చదువుతున్నారు వారి యొక్క పాఠశాలల్లో, ఎంతోమంది యువకులు వారి యొక్క కళాశాలల్లో. మన హైదరాబాద్ అగ్ర నేత్రాస్థలము ఎన్నో విధాల వారి యొక్క సేవలను వినియోగించుకుంటుంది. మరీ ముఖ్యంగా విద్యాసేవ, సాంఘిక సేవ ఎంతగానో మనకు ఉపయోగపడుతున్నాయి. అలాగే వారి యొక్క విచారణ గురువులకు సంబంధించి ఎంతో సహకారాన్ని ఇస్తూ ఉన్నారు, మన కోసం ప్రార్థిస్తున్నారు. కాబట్టి వారిని కూడా నేను మనస్ఫూర్తిగా నా మధ్యలో తలంచుకుంటూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అన్నమ్మ గారి జీవిత విశేషాలు ముందు ఆలయమును గురించినటువంటి ప్రస్తావన. ఎందుకంటే ఇది ఎవరు కూడా పాతగా ఉంది, దీన్ని పునర్నిర్మించారు, బహుశా తెలిసిన వాళ్ళు చెప్తే, కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మధ్యనే
ఈ యొక్క నూతన దేవాలయాన్ని వీళ్ళు నిర్మించుకున్నారు అన్న భావన తప్పకుండా. అందుకే రాజుల గ్రంథం 2 క్రానికల్స్ అంటారు, 2వ గ్రంథము 7వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు మనకు దేవాలయమును గురించినటువంటి ప్రస్తావనను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా రాజుల దినచర్య 2వ గ్రంథం 7వ అధ్యాయం 16 వచనం. ఎక్కువ జోసఫ్ గారు మాట మాత్రమే వింటున్నారు. 7వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తోంది. ఎల్లప్పుడూ ఈ మందిరమున నిలుపుకుందును, నా కన్నులు నా హృదయం ఎల్లప్పుడూ అక్కడ నిలిచి ఉండును. ఇది దేవుని యొక్క ఆశ, ఆశయం, కోరిక. మనందరి యొక్క విశ్వాసం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవాలయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. దేవుని గురించినటువంటి పఠనాల గురించి మనకు ధ్యానపూర్వకంగా నిర్వహించుకుంటాము. దివ్య సంస్కారాలతో పవిత్రాత్మ అభిషేకాన్ని మనం పొంది మనమందరం పవిత్రులమై పాప జీవితములకు దూరమవుతూ అనుదినము ఆ ప్రభువుకు చేరువలో ఉన్నట్టు మరి ఒక్కసారి మమ్మల్ని దీవించు ప్రభు, పవిత్రపరచు ప్రభు అని చెప్పి ఇక్కడ చేరి మన ప్రార్థన సొలొమోను ఈ విధంగా చెప్తూ, రాత్రి భవన్లో నేను నీ యొక్క నామమును కొనియాడుచున్నాను. ప్రభు నీ వాడు నీ ప్రత్యక్షత ఇచ్చట ఎంతగానో ఎంతో సౌందర్యంగా నాకు కనబడుతూ ఉంటే అన్న విధంగా ఈ దేవాలయం గురించినటువంటి ప్రస్తావన చేస్తూ తన యొక్క ఆసక్తిని, ఆశను ఆయన వ్యక్తపరుస్తున్నారు. కీర్తనకారుడు కూడా సర్వశక్తివంతుడమైన ప్రభు, మీ మందిరం అంటే నాకు ఎంతో ఇష్టం. మీ మందిరం నా పక్షులు గూడు కట్టుకుంటూ ఉన్నాయి. నీవు ఇక్కడ నిత్యము స్తుతించి ప్రార్థన చేసి విన్నపములు సమర్పించు ప్రతి ఒక్కరి, ప్రతి భక్తుని కోరిక నీ తీర్చుడు అని కీర్తనకారుడు చెప్తున్నారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పేతురుకు మొదటి ఫస్ట్ లెటర్ ఆఫ్ సెయింట్ పీటర్ ఆయన ఈ విధంగా చెప్తున్నారు, ఇదిగో నేను సియోనులో ఒక రాతిని స్థాపించి అది ముఖ్యమైనదిగా, అమూల్యమైనదిగా ఆయనకు విశ్వాసం ఉంచిన వాళ్ళను ఏమాత్రమో సిగ్గుపడదు. 2వ స్థలంలో కూడా ఆయన చెప్తున్నాడు ఏమిటంటే, క్రీస్తు ప్రభువు ఏర్పరిచినటువంటి పునాది, ఆ ప్రభువు ఏర్పరిచిన పునాది పైన మనమందరము కూడా నిర్మించబడ్డాము. ఈరోజు ఎంతో సుందరంగా మరి అనేకమైనటువంటి వర్ణనలు మనం చేయవచ్చు. ఇవన్నీ కూడా మనము ఆ ప్రభువు ముందు సజీవముతో ఉన్నటువంటి శిథిలము. ఆ ప్రభువే మనల్ని నిర్మించుకున్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకము, మన యొక్క త్యాగ గుణము అన్నటివి ఆ ప్రభు మనస్తత్వముతో మిళితమై మన జీవితంలో మరీ ముఖ్యంగా మన ప్రవర్తనలో అది కొట్టొచ్చినట్టు కనపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇంకొక సందర్భంలో పౌర మహర్షి కూడా ఏమంటాడు, మనమందరము కూడా మట్టి పాత్రల వంటి వారము. ఆ మట్టి పాత్రలలో ఆ ప్రభువు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నాడు. మట్టి పాత్రమైనటువంటి మనల్ని ఆయన ఆధ్యాత్మిక శివులతో నింపుతూ ఉన్నాడు అని చెప్పి ఈ ఆలయమును ప్రవేశించినప్పుడు మనమందరం కూడా ప్రత్యేకంగా
ధ్యానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులా, మరి ఈరోజు పునీత అన్నమ్మ గారి పండుగ మనము కొనియాడుతున్నాం కాబట్టి మనకు వారి యొక్క ప్రార్థన, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క త్యాగం, మరీ ముఖ్యంగా ద పేషెన్స్ దే హ్యావ్, ఎంతగా ఓర్పును వాళ్ళు ప్రదర్శించారు అని అంటే అంత గొప్పగా భగవంతుడు వారిని దీవించారు. ఈరోజు మనము ఆదికాండం నుంచి ఒక పఠనాన్ని చదువుకున్నాం. 18వ అధ్యాయం 20 నుంచి 32 వచనాల వరకు. ఏమిటి అంటే ది అబ్రహాం ఈస్ బార్గెయినింగ్ విత్ గాడ్. ప్రభు అక్కడ కేవలం ఒక 50 మంది ఉంటే, అంటే సొదొమ గొమొర్రా వారి యొక్క జీవిత విధానం, వారి యొక్క ప్రవర్తన నడవడిక తెలిసినటువంటి దేవుడు ఎంతగానో కోపపడ్డాడు. ఆ పాపము వెట్రిగిపోయింది, పాపం పండింది అని అంటుంటాం కదా, ఆ విధంగా ఉంది కాబట్టి ప్రభువు సొదొమ గొమొర్రాను నాశనం చేయాలి అని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఈయన బార్గెయిన్ చేస్తూ ఉన్నాడు దేవునితో. ప్రభు అక్కడ కనీసం అంటే 100 మంది ఉన్నారు, 100 మందిలో 50 మంది మంచివారు, 50 మంది ఇట్లా చేసి ఉంటే అప్పుడు కూడా మీరు ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తారా అని. 50 మంది ఉంటే నేను ఏమీ చేయను. సరే 50 మందికి ఒక 5 మంది తక్కువ పడ్డారు. ఆ విధంగా చివరి వరకు కూడా ఆ భగవంతుని ప్రాధేయపడుతుంది. నీ యొక్క కోరిక నాకు అర్థమైంది, నేను ఎందుకు కోపడతాను, అక్కడ ఒక్కడు ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనము చేయను అని ఆ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా భౌతికంగా మనకు కనపడిన విధంగా ఆ ప్రభు యొక్క కోపము తెలియకపోవచ్చు. కానీ క్రైస్తవ సాంప్రదాయంలో మన దేవుడు కోపపడువాడు కాదు. పాత నిబంధనలో ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని బట్టి ఆ రక్షణ ప్రణాళికలో భాగమైనటువంటి ఆ మోయిజు ఇజ్రాయేలు ప్రజలను రక్షిస్తూ వారిని నడిపించే ఆ క్రమంలో కొన్ని ఆ భగవంతుడు చేయక తప్పలేదేమో అన్నట్టు మనకు అర్థమవుతుంది. దాన్ని we should not undermine all the historical facts that has been nicely narrated in the Old Testament. అయితే ఇక్కడ నూతన నిబంధనలో మనకు అర్థమవుతుంది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క కోపపడని స్థితి, మన్నించే గుణము ఎంతగా గొప్పగా మన అనేక మంది ఇతరులు దాని గురించి మనకు తెలియపరిచారు. మరీ ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమవదించినటువంటి మన ఫ్రాన్సిస్ పాపు గారు ద మర్సిఫుల్ ఫాదర్, ద కంపాషనేట్ ఫాదర్ అని తండ్రి దేవుణ్ణి ఎంతగా ఆయన అభివర్ణించాడో మనకు తెలుసు. ఈ దేవాలయంలో మనం ప్రవేశించినప్పుడు ఆయన ఒక తండ్రి వలె తన 2 చేతులను కూడా ఈ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రతి భక్తుడిని ఆయన కౌగిలిలో చేర్చుకుంటూ ఉన్నాడు. మారు మనస్సు పొందినటువంటి కుమారుడిని తండ్రి ఏ విధంగా తన కౌగిలిలో చేర్చుకుంటాడో, ఎన్ని రోజులు దూరమైనటువంటి ఆ కుమారుడిని ఏ విధంగా చేర్చుకుంటాడో అంతటి దయను, కనికరాన్ని మనం కూడా ఈ ఆలయం ప్రవేశించినప్పుడు దానిని అనుభవించగలగాలి. అలాగే అన్నమ్మ మరియు జోకీము మరి వారికి సంతానం లేదు, ఏ విధంగా బాధపడ్డారు, ఎంత ప్రార్థించారు. వారు కానుక ఇవ్వడానికి కూడా ఆ ప్రధాన అర్చకుడు వారిని అవమానించడం, ఎంత వృద్ధాప్యంకి వచ్చావు, నీ పిల్లలు కలగలేదు, ఏ పాపం చేశావో అన్న విధంగా చెప్పినప్పటికీ భక్తితో, అనురక్తితో, విశ్వాసముతో, నిండైనటువంటి ఘనమైనటువంటి విశ్వాసంతో వారు ప్రార్థించారు. ఆ యొక్క దీవెన పొందగలిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతటి గొప్ప మనస్సు వాడు మన యొక్క దేవుడు.
దీనిని మనము కేవలం నా భగవంతుడు నాకు దయం చూపించాడు, కనికరాన్ని చూపించాడు, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి మనము ప్రార్థన చేసి భక్తితో వెళ్ళిపోవడం కాదు. ఆ ప్రార్థన ఫలించాలి అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించుకోవాలి, అది కరెక్టే, కానీ నీ వలె నీ సహోదరుని ప్రేమించాలి అని అంటున్నాడు. అంటే ఆ దయగల దేవుడు మన మీద కుమ్మరించినటువంటి అపారమైనటువంటి కృప అనుగ్రహం అన్నీ కూడా మనము పొంది ఇతరులకు కూడా మనము ఆ కృపను అనుగ్రహాలను పంచుకునేలాగా ఆ భగవంతుడు మనకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. నిత్యం ఆ ప్రేరేపణలో, పవిత్ర నడిపింపులో, పునీతుల యొక్క సహవాసంతో మన క్రైస్తవ జీవితాలు కొనసాగించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఏమైనా సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈ తల్లిదండ్రులు మనకు ఒక ఆదర్శం ఇస్తూ ఉన్నారు. దేవుని ప్రేమను చూరగొన్న వాళ్ళు, వారికి కలిగినటువంటి సంతానమే మన మరియ తల్లి. ఆమె రక్షణ ఉద్యమాన్ని నడిపించింది. యేసు ప్రభువుతో పాటు ఆమె నడిచింది, తన శిష్యులను నడిపించింది. ప్రభువు మరణించిన తర్వాత ఆ ప్రభువు ప్రారంభించినటువంటి ఆ రక్షణ కార్యాన్ని యుద్ధ వాతావరణంలో, అంటే ఎవరినో చంపుకుంటూ పోవడం కాదు, కానీ వారిని చంపుతున్న, వారిని నానా హింసలు పెడుతూ ఉన్న, అవమానించినప్పటికీ కూడా పవిత్రాత్మను పొందినటువంటి ఆ శిష్యులు ధైర్యముగా ముందుకు వెళ్ళి ఆ క్రీస్తు ప్రభు యొక్క కృపా పరిచర్యను కొనసాగించారు. ఆ కృపా పరిచర్య మరి ఇప్పుడు మన పాపుగారు కావచ్చు, బిషప్స్, అలాగే పరిచారకులు, కన్యాస్త్రీలు, సామాన్యులు అందరము కలిస్తేనే శ్రీ సభ ఆ భగవంతుడిని ఇన్ ద మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ ఆల్ మెంబర్స్. క్రీస్తు ప్రభు శరీరములోని వివిధ అవయవాల మనమందరం ఆ క్రీస్తు ప్రభువును మనము ప్రకటించాలి. ఆ క్రీస్తు ప్రభువుతో కలిసి పయనించాలి. ఆ క్రీస్తు ప్రభు యొక్క తత్వం, మనస్తత్వం మన యొక్క హృదయాల్లో సమృద్ధిగా నిండాలి అన్నదే శ్రీ సభ యొక్క కోరిక. ఆ క్రీస్తు ప్రభు ప్రారంభించినటువంటి శుభ పరిచర్య. ఏమైనా సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఈ ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. గతంలో ఇటుక మీద ఇటుక పెట్టి మళ్ళీ ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో అవన్నీ మనం చేస్తూ ఉన్నాం. అద్దాలతో అలంకరించుకుంటున్నాము. అనేకమైనటువంటి సుందరంగా, అంటే ఆ ప్రార్థన భావము కలుగునట్లు విచారణలు, మనకు ఆలయము, రోడ్లు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు ఆ దేవుని యొక్క అనుకరణ, దేవుని యొక్క ప్రత్యక్షత అన్నది మనము చదివి చూడగలగాలి. అది శ్రీ సభ యొక్క ఉద్దేశం. ఏమైనా సహోదరి సహోదరు, ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క పరికరము ఏ విధంగా ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనం కనపడినట్లు చేస్తూ ఉందో, మనలో కూడా ఆ భగవంతు నామస్మరణ ఉండాలి. ఆ భగవంతుడు మనతో ఉండాలి. పునీత పౌలు మానేసినట్లు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే, అంటే ఆయనలో జీవించేది ఆయన కాదు, క్రీస్తు ప్రభువే నాలో జీవిస్తూ ఉన్నాడు అన్నది ఆ పౌలు మహర్షి అనుభవపూర్వకంగా చెప్పగలిగారు. మరి ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనలో ఆ క్రీస్తు భగవానుడు ఉన్నాడా? ఈ సందర్భంలో మన తోటి సహోదరి సహోదరులు, సంఘము, కన్యాస్త్రీ ఇంతమంది ఉన్నారు. తప్పకుండా మనమందరం కూడా మనుషులమే, మట్టితో చేయబడినటువంటి వారమే. ఈరోజు ఆదికాండంలో చెప్తూ మట్టితో చేయబడినటువంటి ప్రభు, అయినా కానీ ధైర్యం చేసి నేను నిన్ను వరం కోరుకుంటూ ఉన్నాను, 5 మంది ఉన్నా మీరు నాశనం చేస్తారా, ఒక్కడు ఉన్నా అన్నటువంటిది అది చేస్తూ మనం కూడా ఆ క్రీస్తు ప్రభువు మనలో ఉన్నదా? ఆ క్రీస్తు ప్రభువును నా జీవితంలో నేను అనుభవించగలుగుతూ ఉన్నానా? ఎంతసేపు ప్రార్థనలు, కోరికలు, సమస్యలు మన ప్రభువు చెప్పడం కాదు, అవి తీరినప్పుడు దేవుడు ఉన్నాడంటారు. దేవుడు ఎల్లప్పుడూ ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు, మన సంఘంలో ఉన్నాడు.
గాడ్ ఈజ్ అలైవ్ అండ్ యాక్టివ్ ఆల్వేస్. దేవుడు మనతో ఉన్నారు కాబట్టి ఆ దేవుని యొక్క ఉనికిని మనం ఎరిగి ఆ మంచి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడం అన్నది మనందరి యొక్క విద్యుత్ ధర్మం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అన్నమ్మ గారి పండుగ రోజున మరి పెద్దలు అమ్మ నాన్న, మీ తెలంగాణలో ఏమంటారు, గ్రాండ్ పేరెంట్స్ తెలుగులో చెప్పండి. తాత అంటే రాయలసీమ వస్తాను సార్. ఒకవేళ తప్ప సో సరే, ఈరోజు ఒక్కొక్కరు ఏం చెప్తారు, వివాహమైన తర్వాత యువతి యువకులు నాకు అడ్డంగా ఉన్నారని, లేకపోతే మా పిల్లలకు అడ్డంగా ఉన్నారని, అది జరిపోవట్లేదు ఇది జరిపోవట్లేదని మనం ఎక్కడేస్తాం? మనము మీ నాన్నమ్మ ఎక్కడేసారు? ఎక్కడేసారు? సరే మీరు ఎక్కడేస్తారు జనాలు? అడగడం పాడలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ అంట. కాబట్టి వాళ్ళకి అనుభవం బాగానే ఉంది. లేదంటారు చాలా లేదు. కానీ తప్పకుండా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నాం, ఇంకొకటి అన్నాం, అవి మంచిగా ఉన్నాయి కూడా, మంచిగా ఉన్నాయి. పీపుల్ ఆర్ ఏబుల్ టు స్పెండ్ ఫర్ దెమ్ ఫర్ మంత్ 60,000, 1 lakh, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఆ అమ్మ నాన్నలు అంటే తాతమ్మ తాతయ్యలు మనతోనే ఉండాలి. గ్రాండ్ పేరెంట్స్ షుడ్ బి విత్ us because they are the people who brought you, they are the people who helped you to walk in spiritual journey. గుడికి నడవమని మనతో పాటు తీసుకొని వచ్చి తల్లి అని ఈ విధంగా మనం పరిచయం చేస్తాం. తల్లిదండ్రులు మన తాతమ్మలు అందరూ కూడా వీటిని పరిచయం చేస్తారంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం, ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ, ద హంగర్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్, ఇవన్నీ కూడా మనకు నడిపించారు. అలాగే వారి యొక్క అనుభవం ఎంతో గొప్పది. అనుభవ పాఠాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. దే ఆర్ ద పీపుల్ who have experienced life, not only life, they are the people who has helped us. Their thinking, their way of life have inspired us. కాబట్టి అటువంటి అనుభవ జ్ఞానము మన చిన్న పిల్లలు కూడా వారి మాటల ద్వారా, వారి నడవడిక ద్వారా నేర్చుకోవాలి అన్నదే శ్రీసభ మన నుంచి కోరుకుంటుంది. మరి ముఖ్యంగా ఫ్రాన్సిస్ బాబు గారు గ్రాండ్ పేరెంట్స్ డే అన్నది ఎంతో చక్కగా మీరు నిర్వహించాలి. They should be respected, they should be taken into consideration in all your decisions, in all your actions in your life. అది మనం గమనించాలి. కొన్ని చోట్ల నిజంగానే అది ఇబ్బందిగా ఉంటుందో ఇంకొకటి ఉంటేనో కూడా చాలా సంతోషం, చాలా మంది ఇంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు కానీ బట్ వన్స్ ఇన్ ఎ వే యూ షుడ్ గో అండ్ మీట్ దెమ్ విత్ చిల్డ్రన్ ఆర్ ఇన్వైట్ దెమ్, let them stay for 2 days like that. ఆ ఇబ్బందులు, ఆ బాధలని నేను అర్థం చేసుకోగలను. అయినప్పటికీ శ్రీసభ ఈ విధంగా కోరుకుంటుంది కాబట్టి మనదైన శైలిలో మనకు నచ్చిన విధంగా, తోచిన విధంగా వారికి ఆదరణ చూపించాలి అన్నది మనం మర్చిపోకూడదు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా సువార్తలో ప్రభువు చెబుతూ ఉన్నాడు, ప్రార్థన చేయటము ఎలాగా అని చెప్పి. మనం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. చాలాసార్లు నాకు కూడా ఒక సిస్టర్ కథ చెప్పారు. నేను కూడా సిస్టర్లతో పరిచయం ఉన్నప్పుడు ఏంటంటే ఆ కథ, 2 మిత్రులు ఉన్నారట. 2 మిత్రులు మంచి స్నేహితులు. 2 మిత్రులు సమ్మక్క సారక్క లాగా. వాళ్ళ మిత్రులు కాకచేయలు. సరే అంటే మిత్రులు అంట. చక్కగా 2 ఏ పనికి పోయినా, షాపింగ్ పోయినా, గుడికి పోయినా, ఇంకొక ఆరాధన క్రమం నడిపించాలన్నా వాళ్ళిద్దరే అబ్బాయి ఇది విడదీయనని బృందంగా ఆయన ఎంత మంచి మిత్రులు వీళ్ళిద్దరు అని వాళ్ళను ఎంతో మెచ్చుకునేవారు. కానీ ఒకరోజు ఇదిగో ఇప్పుడు మనం ఆశీర్వదిస్తూ ఉన్నాము. ఏ స్టాచ్యూ? అదే ఎలాంటి ఓకే
వెల్లాంకని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ప్రార్థిస్తున్నారట. ఎందుకు ప్రార్థిస్తున్నారు? విచారణ గురువు లాటరీ వెళ్ళాడు. లాటరీ. సో లాటరీలో ఇంకా టీవీలు, బహుమతులు ఇవన్నీ ఉంటాయి కదా. జ్యువెలరీస్ ఏమైనా పెట్టినాడని తెలియదు, రోజంతా చూస్తాం. సరే, ఆ లాటరీ పెట్టినప్పుడు ఇద్దరిని మరియ తల్లి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రార్థన చేస్తూ ఈ విధంగా చెప్తున్నారట, అమ్మ మరియ తల్లి, ఈ లాటరీ నాకే తగలాలి, నా పక్కన ఉన్న నా మిత్రులు కూడా పొందకూడదు, నాకే తగలాలి అని ఆమె ప్రార్థన చేస్తున్నారు. రెండవ అమ్మాయి ఏం చెప్తుంది? నాకు తగలకపోయినా పర్వాలేదు తల్లి, ఈమెకు మాత్రం ఆ లాటరీ తగలకూడదు. ఈ విధంగా ఉంటాయి మన ప్రార్థన. నేను మర్యాదగా ఈమె ఎక్కువ అంటున్నా, వాళ్ళు ఏమంటారో తెలుసు కదా లేడీస్ కదా. ఆత్మ ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే అది కాదు, మనం కోరికలకు ఇంకొకటో కాదు. భగవంతుడు మనల్ని ఆయన రూపంలో సృష్టించాడు, నడిపిస్తున్నాడు. మన యొక్క బలహీన సమయంలో పవిత్రాత్మను ఇస్తూ ఉన్నాడు. దివ్య సంస్కారాలు, పవిత్రమైన పూజ, ఆరాధనలు, ఇటువంటి ఇవన్నిటికీ కూడా దేవునికి వందనాలు చెప్తూ మన కష్ట సమయంలో తప్పకుండా మన కానాపల్లె విషయంలో మనకు తెలుసు, మనం అడగకనే వరములు ఇచ్చే తల్లి మన మర్యాద. కానీ మనం ఎప్పుడు కూడా ఆమె ఎందుకు విశ్వాసం ఉంచాలి, గట్టిగా మనం ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు ప్రభువు చెప్తున్నాడు కదా, అడగండి మీకు ఏమొస్తుంది, ఖచ్చితంగా మీరు పొందుతారు, వెదకండి దొరుకుతుంది. ఇది క్రీస్తు ప్రభు మనకు ప్రమాదం చేశాడు. ఆ నమ్మకం మనం గట్టిగా ఉండేటట్లు మనం ప్రయత్నించాలి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, విచారణ గురువుతో మీ అందరి యొక్క సహకారంతో ఇంత చక్కగా ఈ ఆలయాన్ని మీరు సుందరీకరించుకున్నారు. కొన్ని గ్రోటోలు చేశారు, కొంచెం భయం, ఎందుకంటే అవి చిన్నపిల్లలకు కూడా అందుతాయి. గోలితో కొట్టేయడానికి అర్థం పగులుతుందా మరి తెలియదు. మళ్ళీ అదొక పెద్ద సమస్య ఎదుగుతారు. సంబడి బ్రోక్ అని అంటారు, వాళ్ళు వీళ్ళు అని అంటారు. బట్ అవన్నీ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా మన క్రైస్తవ జీవితం ఆ క్రీస్తు ప్రభు తత్వము సజావుగా పవిత్రాత్మ ప్రేరణలో మరియ తల్లి యొక్క ప్రార్థనలు, మరి ముఖ్యంగా ఈ విచారణ పాలకురాలైన పునీత అన్నమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం విశ్వసిస్తూ ఆయన యొక్క మార్గంలో నడుస్తూ నూరంతలుగా ఫలములను పొంది క్రీస్తుకు నిజమైనటువంటి సాక్షులుగా దీటుగా నిలుపుమని ప్రార్థన చేసుకుంటూ ఈ బలి పూజను కొనసాగించుదాం. సహోదరి సహోదరుల, ప్రభువు తనకు మరొక కీర్తన పలుకులలో మన స్వరములను కూడా ఏకం చేసి ఈ పండుగ సందర్భమున మన విన్నపములను ప్రార్థనలను ప్రభువునకు బోధించుట యాజకుల బాధ్యత. ఈ బాధ్యతను కడునిష్టతో నిర్వహించుచున్న మా ప్రేతమ జగద్గురువులను, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సహాయక గురువులను, వాక్య పరిచర్య చేయుచున్న ఉపదేశులందరినీ రెండు చేతులా దీవించండి. వారి సారథ్యంలో మా శ్రీ సభ దినదినాభివృద్ధి చెందినట్లు మీ కృపాశిష్యులు వారికి వికృతముగా దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించండి స్వామి. ఓ సర్వలోక పాలక, దీనుని వేడుకోలు
మేఘమండలను దాటిపోవును అను పరిశుద్ధ వాక్యమును విశ్వసించిన అన్నమ్మ జ్వాకీముల సంతానం కొరకు చేసిన ప్రార్థనను ప్రభువు అంగీకరించి మరియ తల్లిని సంతానముగా దయచేసి ఉన్నాడు. అట్లనే సంతానము లేక బాధపడుతున్న దంపతులను దీవించి మీ కృపతో సంతానమును దయచేసి వారి దాంపత్య జీవితము ఫలించజేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సతతము శాంతిని అనుగ్రహించు ఓ దేవా, ప్రభుని యందు అచంచల విశ్వాసమును కలిగి అన్నమ్మ జ్వాకీముల దైవ సేవలో దైవ పూజలో లీనమై ఉన్నారు. వారిని అనుసరించి దైవ సేవ దీనుల సేవలో తరించుచున్న పునీత అన్నమ్మ గారి పేరిట వెలసిన మఠకన్యల సభలను అందరి సభ్యులను మీ పవిత్రాత్మరములతో మరింత ఎక్కువగా దీవించి వారు చేయు సేవలన్నిటినీ నూరంతలుగా ఫలింపచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి అయిన ప్రభువా, మా నవీన యుగములో దైవాజ్ఞలకు బద్ధులై ఎన్నో కష్ట నష్టములకు వచ్చి ప్రభుని ప్రత్యేక పిలుపును స్వీకరించి మఠవాసులుగా జీవింప ముందుకు వచ్చిన యువతి యువకులందరినీ మీ బలమైన ఆశీస్సులతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ నిత్య స్తుతి పాత్రుడా, మాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి మమ్ము ఎంతో ప్రయోజకులుగా చేసిన మా తల్లిదండ్రులను, మా అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలను శాంతి సమాధానములతో ఆయురారోగ్యములతో సంతృప్తికర జీవితములనిచ్చి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రార్థించుదాము. కరుణకు నిలయమైన ఓ దేవ, పునీత అన్నమ్మ జ్వాకీముల పండుగ శుభ సందర్భంగా మీ దివ్య బలిపీఠం చేరి ప్రార్థించుతున్న మా అందరినీ సంపూర్ణ సుఖ సంతోషములతో ఆనందకర జీవితములతో దీవించండి. పునీత అన్నమ్మ గారి పేరిట వెలసిన సంస్థలలో ఉన్న మఠకన్యలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రతి విశ్వాసిని లెక్కకు మించిన అనుగ్రహ ఆశీస్సులతో నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
అబ్రహామునకును అతని సంతతి వారికి నీవు వాగ్దానము చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్థులమగునట్లు దీపింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా భావన్విత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించునప్పుడు వారిని నీవు సగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగును, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవుగను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుతాము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీన్ని పవిత్రపరచాలి. ఇవి మా ప్రభువులో నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచుట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏ
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు జనము, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని అతడు మరణ వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుము. పాదులము మీకు నిత్యర్పణగా ఉపదించుగాక. మీరు ఎన్నుకొని పుణ్యాత్మతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అనే మాటతోను ఆమె భర్త పునీత జూచప్ప గారితోను ధన్యులైన మీ అపోస్తలతోను వేద సాక్షులతోను పునీత జ్వాక్యము అన్నమల గారితోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయను. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనగా నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడకు మా లియో జగద్గురువుని మా పూల అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుకోము. దేవా, ఇదిగో ఈరోజు మీ చిత్త ప్రకారం మీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి బిడ్డను, మరి ముఖ్యంగా ఈరోజు పూజలు కట్టించు వారి మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలువైపుల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కూడా కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఎంతో ఈ లోకంలో విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుతుముగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయాగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తించు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును శాంతిని మీకు అనుగ్రహించుని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శిశవ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఒకరికొకరు సమాధానం పరస్పర ప్రేమకు నాందిగా నుండి పిలువబడిన సోదరి సోదరులమని స్మరణకు తెస్తుంది. దేవుని క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతతో నిండిన ఈ దివ్య మందసం ఎడల అత్యంత గౌరవ మర్యాదలతో ప్రవర్తింతుగాక.
పరమ పవిత్రుడవు ప్రభువునైన మా తండ్రి, మీ నుండి మాకు మోక్షాహారం లభించినది. క్రీస్తు శరీర రక్తములను భద్రపరచ మేము తయారు చేసుకున్నాం. ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపంలో వెలసి ఈ దివ్య మందసములో నివసించి మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మా నాదులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఓ ప్రభువా, కుమారుడు మానవుల మధ్య మానవ మాతృడుగా జన్మింపవలనని నీవు చిత్తగించింది. ఈ అద్భుతమైన పరమ రహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలనని సంకల్పించింది. కావున నీవు ఈరోజు జీవాహారముతో పోషించిన నీ బిడ్డలను దత్తత నసుకు ఆత్మతో పవిత్రపరుపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఈ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులపై ప్రార్థించారు. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్మ బలపరిచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కనకాలము దయచేయునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. సకల పునీతులు శాంతమైన మనస్సులతో మోక్షములో ప్రవేశించినని పరిశుద్ధ శిక్ష వాటికానందము పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారంతో ప్రభుని రాజ్యములో భాగస్థులమగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. గారు వేదికను అలంకరించవలసిందిగా కార్డినల్ పూల అంతోని గారు ఆధ్యాత్మిక ప్రస్థానం గురువుగా 16 వసంతాలు కడప గురుపీఠానికి, పీఠాధిపతిగా 13 వసంతాలు కర్నూలు గురుపీఠ మునిమాన్యులు మహాఘనత వహించిన పూల అంతోని గారు కార్డినల్గా ఆగస్టు 27, 2022 తెలుగు మాట్లాడే ఒకే ఒక్కరుగా
పోప్ ఫ్రాన్సిస్ గారి పవిత్ర హస్తాల మీదుగా కార్డినల్ హోదాని స్వీకరించి హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా ప్రపంచంలోని సామాజిక సమానత్వానికి చిహ్నంగా నిలిచిన మా కథోలిక స్త్రీ సభ నాయకుడు పూల అంతోని గారు నిగర్వి, నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, భక్త కల్పతరుడు, పేదల పాలిట పెన్నిది, సద్గుణశీలి, సంగీత కళకు ప్రాణం పోసి కృతజ్ఞతాంజలిగా రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాగా అని పాటల రచయితగా, గాన కోకిలగా, గాన గంధర్వులు మన కార్డినల్ అగ్రపీఠాధిపతి మహాపూజ్యులు శ్రీ శ్రీ పూల అంతోని గారికి మా విచారణ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ మాదాని జోసెఫ్ గారి తరఫున, నిజామాబాద్ విచారణ తరఫున మా ప్రేమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మీరు ఇవ్వాలి చప్పట్ల సత్కారాలు మన తండ్రి గారు. సత్కరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు ఇంత చక్కగా ఒక పండుగ వాతావరణాన్ని మనం నెలకొల్పుకోవడానికి కారణం ఈ దేవాలయాన్ని మనం సుందరీకరించడం ఒకటి, మరి అనేకమైనటువంటి లోటస్ మీరు నిర్మించుకున్నారు. చాలా సంతోషం. అన్నమ్మ గారి పండుగ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పూజలో చెప్పినట్లుగా మరి గత సంవత్సరము ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఎవరో మీ యొక్క విన్నపం మనము నూతనంగా నిర్మించుకున్న ఈ గురునిలయాన్ని ఆశీర్వదించిన తర్వాత మరి ఈ యొక్క కోరిక, మీరు చేసే సహాయము, సహకారము ఆ రోజు మీరు చెప్పడం, మనం జోసెఫ్ గారు ఫాదర్ గారికి విన్నవించడం, బహుశా వారు ఇష్టంగా ఉండినప్పటికీ కొద్దిగా భారంగా దీనిని అంగీకరించారు. కానీ ఎంతో చాకచక్యంతో ఈ అందరి సహకారంతో, ధర్మదాతల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడం చాలా సంతోషం. కాబట్టి మరి ఒకసారి మీ యొక్క అభినందనలు ఫాదర్ గారికి మీ యొక్క రెండవది మరి అన్నమ్మ గారి యొక్క భక్తులం మనమందరము, మరీ ముఖ్యంగా శ్రీ సభ నిర్దేశించింది ఏమిటంటే ఈ పండుగ రోజు వారి యొక్క విశ్వాస జీవితాన్ని, త్యాగ జీవితాన్ని, మరీ ముఖ్యంగా ఓదార్పు గుణమును కలిగి ఉండాలనే సందేశాన్ని బలంగా మనకు ఇస్తూ ఉన్నారు. మరి శ్రీ సభ ధర్మం ప్రకారం ఏమైన సహోదరి సహోదరులారా, వారు ఇప్పుడు కూడా అనేది దిస్ ఈస్ ద డే వేర్ వీ హ్యావ్ టు కమమరేట్ grandparents' inspiration, their collaboration, their cooperation, వాళ్ళ కష్టము, త్యాగము మనల్ని ఈ విధంగా తయారు చేయడంలో ఎంతగానో ఉంది. కాబట్టి మన అవ్వతాతలకు మీ యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇంకొకటి, ఈరోజు ఈ పండుగ కాబట్టి మరి జస్ట్ విష్ యువర్ గ్రాండ్ పేరెంట్స్లో విష్ చేస్తారా? నేను కూడా గ్రాండ్ ఫాదర్ని కాబట్టి విష్ చేసి ఖచ్చితంగా మీ యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని వారి ఎడల చిన్న చిన్న పనులు కావచ్చు, చిన్న చిన్న మాటలు కావచ్చు, వాట్ యు లర్న్ ఫ్రమ్ దెమ్, వాట్ దే నాట్ యూ, హౌ దే ఆర్ ఇన్స్పిరేషన్ టు యూ, చిన్న ఒక్క మాటతో వారిని సంతృప్తి పరిచి మీరు గౌరవిస్తారని చెప్పి నేను ఇంత
ఆలోచిస్తున్నాను. అలాగే మన అటెండీలు మన యొక్క ప్రాంగణంలో మన అగ్రపీఠంలో అనేక స్థలాల్లో వారి సేవలు అందిస్తున్నారు. వారి యొక్క వాళ్ళ పునీతురాలు కూడా అన్నమ్మ గారు కాబట్టి వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఫాదర్ గారు ఈ యొక్క నిజామాబాద్ టీం కూడా గురువులు వచ్చారు, రిలీజియస్ ప్రీసింగ్ కూడా వచ్చారు. వారిని కూడా అభినందిస్తూ మన అందరం కూడా ఒకరి కోసం ప్రార్థన చేసుకుందాం, సహకరించుకుందాం. నిర్ణయాలు మరి కొన్ని విశేషాల్లో ఏవైతే చేస్తూ ఉన్నారో వాటిని గౌరవించి ముందుకు నడిచే విధంగా పవిత్రాత్మ దేవుడిని అందరినీ అభిషేకించాలని ఫలింప చేయాలని నా సార్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. And parishioners of all the churches. Now it's time. I request Father Madhavu Joseph to take a deep breath and sit relaxed. Father, you were on your toes from the day our Archbishop appointed you as a parish in charge, and also later appointed you as parish priest cum dean of St. Anne's Church, Nizamabad. Excellent Father, marvelous is your hardship to both the parishes, Dharmaram and Nizamabad, handling and dealing the liturgical ceremonies as well as good and bad events. A heartfelt tribute to you, the shepherd who rebuilt St. Anne's Church. With great reverence and deep gratitude, we wish to acknowledge the incredible journey of Father Madhavu Joseph, a priest sent by God Himself to bring transformation, devotion, and life into St. Anne's Church, Nizamabad. When Father Madhavu Joseph stood in silence, unnoticed, aged and weary. But he didn't see in that way. He saw a temple of God that needed to shine, a sacred place that deserved respect, color and glory. First step, parish house, a vision began. He began humbly with just a single tile, a fan and a simple plan. Carried by 11 energetic ideas, he built the parish house not just with cement and bricks, but with bold vision and strong faith. What once seems dull became a beautiful beginning. Second step, rebuilding the church, my father's house, then to be our father's house. Though his own house was complete, the presbytery, he could not sleep in peace, knowing that Jesus' house remained broken from body and blood. With very limited funds, he stood up and said, "We will build our Father's house together." That was the spirit he has. With that, the church renovation began. With the support of parishioners, they brought life, design, color into the holy sanctuary. The cross, the altar, statues of Mother Mary and St. Joseph with elegant glass panels. False ceiling, waterproof roof, doors, windows with a picture, presentation of Holy Rosary, Joyful Mystery. If you watch all the ventilators, you can watch Joyful Mystery, Glorious Mystery, Sorrowful and Luminous Mystery. A new altar with Mother Teresa's relics on the altar and
the Last Supper of Jesus Christ in front of the altar. And the monsters for the adoration. False ceiling lights, fans and tiles, each selection was made with taste, thought and prayer. The transformation left everyone astonished. The third step, infant Jesus statue, a dream of devotion. The old statue of infant Jesus had faded, hidden and forgotten, but Father dreamt big. Lord sent one person to help Father to rebuild this, and God heard. A new, breathtaking infant Jesus statue was erected, shining in divine peace. Fourth step, grotto for Mother Mary. Next he looked at the old grotto and his heart ached. Again he turned to prayer. Lord, give me one person for Mother Mary too. Once again the prayer was answered. A marvelous, outstanding new grotto rose under Father's spiritual guidance. A place of beauty, peace, blessing, with the fragments of roses to pray rosary at the gate. Fifth step, outside renovation and statue at the gate. Even after rebuilding the interiors, he didn't stop. The church walls, entrance, name board, and even the statue of Mother Mary at the gate were transformed so very every visitor could begin with a prayer and a blessing. Sixth step, the stage and outdoor space. Understanding the need for the gatherings and celebrations, he constructed a beautiful spacious stage, enhancing the church, community, space, also expanding the parking area, outer walls. Final step, church, restrooms, toilets and water closets with latest designs. When the bathroom walls collapsed due to heavy rains, he could have said, enough, I can't do more. But no, he moved forward, but he didn't. He began again, reconstructing a strong, clean, well-built restroom, all with love for the people and trust in God. Through every step, Father Madhanu Joseph never gave up. Whether funds were there or not, he moved forward with faith. Whether people could help or not, he prayed for one person, and that one person always came. He never complained, he never hesitated, never turned back. He even gave from his own savings, humbly seeking support from others, never ashamed because it was for his Father's house. Today we stand in a church full of color, devotion and life, all because of one man's vision, prayer and sacrifice. He didn't just renovate a building, he rebuilt our faith. Thank you, Father Madhanu Joseph, for being a shepherd, a builder, and a superhero for St. Anne's Church.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మరి యొక్క ఆనందదాయకం. థ్యాంక్ యూ రాజేష్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అబౌట్ మీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. క్లాప్ ఫర్ మంచిగా రాస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ చివరిగా నేను మాట్లాడాలనుకున్నాను. రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం నుండి. సొలొమోను రాజు దేవుని ఆలయాన్ని కట్టి ముగించాడు. అంతటా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నేను నీ ప్రార్థనను ఆలకించింది. నేను వానలు కురియకుండా ఆకాశ ద్వారాలు మూసివేయినప్పుడు కానీ, దేశమును నాశనము చేయుటకు విడుదల దండును పంపినప్పుడు కానీ, అంటు రోగములు వ్యాపింపచేసినప్పుడు కానీ, ప్రజలు నాకు మొరపెట్టి తమను తాము తగ్గించుకొని తమ దుష్కార్యం విడిచిపెట్టినప్పుడు ఆకాశము నుండి నేను వారి వేడుకోలను ఆలయింతును, వారి పాపములు క్షమింతును, వారి దేశమును ప్రజలను అభివృద్ధిలోకి తెచ్చుతును. మీరు ఈ దేవాలయమును అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరణతో ఆలయింతును. నా నామము ఈ మందిరమున నిత్యము ఉండునట్లు దీనిని నేను ఎన్నుకొని పవిత్రపరిచితిని. నా కను దృష్టియు నా మనస్సును ఎల్లవేళలా దీని మీద ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను రాజు దేవాలయం నిర్మించిన తర్వాత దేవుడు దర్శనమిచ్చి మాట్లాడిన మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను దేవాలయం కట్టలేదు కానీ ఉన్న దేవాలయాన్ని ఏదో కొద్దిగా దాన్ని నేను నూతనీకరించి ఉన్నాను. ఒక పాట ఉంది, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుడు మనకి ఎన్నో గొప్ప గొప్ప మేలు చేస్తూ ఉంటాడు. ఎవ్రీడే ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. పీపుల్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు ఇచ్చినడు గొప్ప కానుక. ఆయనకి ఎప్పుడు మనము స్తోత్రాలు చెల్లించాలి. ఆ దేవుడు చేసిన మీలో ఏమి చేసినా తక్కువే. ఆ భగవంతుడు మనందరినీ ఎంతగానో ఆశీర్వదిస్తే సహాయపడుతున్నాడు. నిజంగా ఐ హావ్ ఎక్స్పీరియన్స్ టు వండర్ఫుల్ మిరకల్స్. సెయింట్ యాంథనీ పండుగ చేసుకునే ముందు ఏం జరిగేది? మనకి ప్రతిరోజు వర్షమే, ప్రతిరోజు వర్షమే. అందరు మనకు పెద్ద చర్చ్ లేదు, తర్వాత బయట హాల్ లేదు, అందరికీ 1,100 మందికి భోజనాలు. ప్యారిస్ కావాల్సిన బాగా ఏం చేద్దాం, ఒక టెంట్ వేసినా ఉండదు, వర్షం వస్తుంది, తర్వాత దేవుడి మీద భారం వేస్తాం. అంతగా ఆలకిస్తారు, డోంట్ వరీ. వాళ్ళే చెప్పారు, బాధలు వర్షం పడదు, అంతని వారు చక్కగా దీవిస్తారు అని. నిజంగా మన అంతని పేరు పెట్టిన పాటలు మన మధ్యలో ఉన్నారు. రియల్ పవర్ఫుల్. సేమ్ ఆ రోజు మనం దీవించారు. గత 4 రోజులు ఇక్కడ ఏమవుతుంది? వర్షము. మరి ఈ రోజు కూడా వర్షం పడితే ప్రోగ్రాం అంతా పాడైపోతుంది. కానీ ఆ భగవంతుడు మన ప్రార్థన ఆలకించి ఈరోజు చక్కటి వాతావరణం వచ్చి ఈ యొక్క అన్ని అవసరంలో దేవుడు సహాయపడినది కాదు. అందరం చెప్పట్టుబట్టి భగవంతుడికి స్తోత్రాలు చెప్పుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మహాఘనత వహించినటువంటి శ్రీ కార్డినల్ పూల ఆంటోనీ, ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ వారు నేను వెళ్ళి కలిసినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. జోసెఫ్, నేను వస్తాను, యూ మేక్ యువర్ అరేంజ్మెంట్స్ అండ్ కమ్ అండ్ ప్రే అండ్ బ్లెస్ అని చెప్పినారు. ఈరోజు మన దేవాలయానికి వచ్చి మనం పెట్టినటువంటి గ్రోటోలను ఆశీర్వదించి, తర్వాత మన దేవాలను ఆశీర్వదించి, మరి ముఖ్యంగా పూజను సమర్పించి చక్కటి సందేశాన్ని అందించి మన కోసం ప్రార్థించినటువంటి మహాఘనత వహించిన శ్రీ కార్డినల్ పూల ఆంటోనీ, ఆర్చ్ బిషప్ హైదరాబాద్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మన డియర్ ఫాదర్స్ వచ్చినారు, కొంతమంది ఫాదర్స్ వేరే స్థలం నుంచి వచ్చినారు. వచ్చి మన కోసం ప్రార్థించినంతగాను ఫాదర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ ఫాదర్స్ ఫర్ కమింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. అలాగే చాలా మంది మన డియర్ సిస్టర్స్ కూడా వచ్చి ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. మరి ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి సిఎస్ సిస్టర్స్ నిజామాబాద్ సెయింట్ యాన్స్ కాన్వెంట్, నిర్మలా హృదయ సిస్టర్స్, వారి సహకారం ఎప్పుడు కూడా మరవలేనిది. దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ us to help us and support us. I really thanks Nirmala Superior, Sundari sister, Nalu Sarita and Vijayata sister for all your sisters. God bless you and your ministry and your mission here. So thank you and God bless you. అలాగే మన ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్, మీరు లేకపోతే నేను అసలు ఏం చేయలేను. మీ మీటింగ్ పెట్టి చెప్పగానే వారు ఎప్పుడూ కూడా ముందుండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు.
వారిలో చిన్నబద్దిని బాలస్వామి, వడ్డి లూపిరెడ్డి, ఐఎస్ శాన్ క్రాస్, హ్యారీ విన్సెంట్, అగస్టిన్ అండ్ సావియో వీరందరూ కూడా ఎప్పుడు సహకరిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఓల్డ్ ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్. మరి అలా న్యూ ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ జపాని మైకేల్, పద్మారావు, టోనీ అలెగ్జాండర్, సరిత పౌలి, ప్రశాంత్, జాబ్సన్, మరి కొంతమంది సన్ని ఇంకా వేరే వాళ్ళు రావాలనుకుంటున్నారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్ ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్. అలాగే ఈ రోజు మనకి ఈ యొక్క పూజలో భక్తివంతంగా పాల్గొనడానికి మన యొక్క గాయక బృందము కోయర్ మెంబర్స్, వి హావ్ 3 కోయర్ గ్రూప్స్. ముగ్గురు కలిసి కూడా ఈ రోజు ప్రత్యేకంగా అందరు పాటలు నేర్చుకొని చూసారా, చక్కటి డ్రెస్ కోడ్ కూడా వేసుకొని వారు ఈ రోజు ఒక అందంగా కనిపించాలని, ఇంకా ఒక ఆర్డర్ కనిపించాలని చక్కగా వారందరూ కూడా తయారై మంచి పాటలు పాడారు. ఐగ్నెస్ పాత్ర, సుమా, ప్రమీల, స్లీవ, సరిత, అమల, మెనేజెస్, మంచుల, లోతురత్నం, సుందరి, విజయ్, శిరీష, ఆశ, జాబ్సన్, జయలలిత అండ్ ఆల్సో మ్యూజిషియన్ పవన్, వీరందరూ కూడా చక్కటి పాటలు పాడినారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదములు. ఆల్ ద choir members, థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ యొక్క పనులు జరగడానికి చాలా మంది వాలంటీర్స్ కూడా హెల్ప్ చేసి ఉన్నారు. మరియు మన యొక్క ఆల్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సర్వ్ చేసి ఉన్నారు. అలాగే మన గుడి క్లీనింగ్ చేసి జయరాజు, మరియమ్మ, అనిత వారందరికీ సహాయపడి ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. లెట్ us give a big applause for all those who helped us. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేవాలయం నిర్మించడానికి నాకు అన్ని డోర్స్ అన్ని విరిగిపోయాయి. లాస్ట్ టైం బిషప్ గారు వచ్చినప్పుడు సంబడి టోల్డ్, తండ్రి గారు మీకు ఇక్కడ చూస్తున్నాము విండోస్ అన్ని విరిగిపోయినంటే నేను వినలేదు. ఆ జోసెఫ్ చూసుకుంటారులే అని చెప్పిపోయాడు. నాకు తెలియదు. అంటే ప్యారిష్ కౌన్సిల్ వచ్చి మేము అడిగాము జోసెఫ్ ఫాదర్ అంటే, బిషప్ గారు ఏమన్నారంటే ఫాదర్ నాకే చూసుకుంటారంటే, అయ్యో ఎలా చూసుకోవాలి ఇచ్చినారు. ఒక్కొక్కరు ఒక విండో ఇచ్చారు, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక డోర్ ఇచ్చారు. ఈ యొక్క రూఫ్ సీలింగ్ అంతా కూడా వైర్ గ్రూప్ ఇచ్చారు. అలాగే క్రాస్ అండ్ క్రూజ్ ఒక ఫ్యామిలీ ఇచ్చారు. టబర్నాకల్ ఒక ఫ్యామిలీ స్పాన్సర్ చేశారు. అలాగే లాస్ట్ సఫర్ ఒక ఫ్యామిలీ స్పాన్సర్ చేశారు. మరి బయట గ్రోట్ కొత్తది కట్టుకున్నాము. ఆరోగ్యశీలి వారి కుమారు రోమి అలెగ్జాండర్ స్పాన్సర్ చేశారు. తర్వాత లిసమ్మ మత గ్రోటో, తర్వాత రోమి అలెగ్జాండర్ వాళ్ళ యొక్క అల్లుడి పేరు మీద, మోడీ నెల్సన్ పేరు మీద గ్రోటో స్పాన్సర్ చేసినారు. తలుపులు చాలా మంది చాలా విధాలుగా వీరందరి సహకారం నాకు లభించింది. అఫ్ కోర్స్ నేను ఇచ్చినటువంటిది కొద్దిగా, కానీ మీరు చూపించిన ప్రేమ, అభిమానము మీకున్నా లేకపోయినా సరే ఆర్థిక సహాయం చేసి మా దేవాలయం సుందరంగా ఉండాలి, ప్రార్థనకు అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మీరు సహాయపడినందుకు మీరందరికీ కూడా వేలాది వందనములు. సో ఆల్ లెట్స్ గివ్ బిగ్ అప్లాస్ all the parishioners, those donated and those praying for our church for development. God bless you and your families. చేయడం జరిగింది. ఆ రోజు ఇవ్వలేకపోయాం. గ్రూప్ బ్లెస్సింగ్ తర్వాత స్పెషల్ క్లీన్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది. రోమి అలెగ్జాండర్ ఫ్యామిలీ వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదములు. అందరూ ఇచ్చేసారు కదా ఆల్రెడీ. సో లెట్ us give big applause to రోమి అలెగ్జాండర్ for sponsoring these. తండ్రిగా ఇంత బ్యూటిఫుల్ చర్చ్ రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు, బిల్డర్ కన్స్ట్రక్టర్ who built also our parish house, Mr. Thomas Pogu Anil. అతన్ని ముందుకు రావాల్సిందిగా మనం చేసిన వేరెవర్ హీఈస్ ప్లీజ్ అనిల్ బిషప్ గారు సత్కరిస్తారు మిమ్మల్ని. సో అతను ఉండి నడిపించి ఈ యొక్క బ్యూటిఫుల్ చర్చ్ రావడానికి కారకులయ్యారు. అతను మా సహకరించినాడు. ఈజ్ సెమీ పాస్టర్. ఆయన వాక్యం కూడా బోధిస్తాడు ఆదివారం గుడికి వెళ్ళి. సో నిజంగా మన దేవాలయానికి చక్కగా
మరియు తల్లి మా అందరి మధ్యస్థ ప్రార్థనలు ఇంటింది అనేటువంటి విశ్వాసంతో ఈ ప్రాంగణంలో ఆరోగ్య మాత మరియు తల్లి యొక్క స్వరూపాన్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. అలనాడు మీరు మీ అపోస్తులైన మీరు ప్రేమించిన శిష్యుని అదే మాటను నేను ఒకసారి మీ ద్వారా మాకు తల్లిగా తల్లిని సహించి ఆమెతో కలిసి నేను ప్రార్థించడం మా కుటుంబంలో మేము కూడా మా ప్రార్థనలు నిర్వహించడం మరి ముఖ్యంగా ఇక్కడ ప్రతిష్ఠించుకున్న ఈ రోజుల దగ్గర చేరి ప్రార్థించే ప్రతి భక్తులు భక్తురాలు కూడా ఆమె నిష్ఠాపన ద్వారా ఈ మనవిని క్రీస్తు ప్రభువు ఆమేన్. టవల్ విషయం టవల్ ఉందా?